కార్ కొనేసిన తర్వాత అయితే బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లు పడినాయి నాకైతే. హే గైస్, ఎక్కడికి వెళ్తానని చెప్పకుండా వెళ్ళినా కదా, దాని సిరీస్ పార్ట్ 3 లోకి అయితే స్వాగతం సుస్వాగతం. హైదరాబాద్ లో అయితే అన్ని పెట్రోల్ బంక్ ఫుల్ అయిపోయినాయి. నేనైతే అసలు 40 మినిట్స్ వెయిట్ చేసిన. సునీల్ అయితే 2 వీలర్ లైన్ లో నిలబడినాడు కార్ కోసం. ఏం యాక్టింగ్ చేసినావు రా ఖుషి. బండి లేకుండా పెట్రోల్ బంక్ లో లైన్ లో నిలబడేది నేను ఒక్కడే. ఇంకా ఫైనల్లీ మా టైం వచ్చింది. మళ్ళీ ఎక్కడ దొరుకుతుందో లేదో అని చెప్పేసి ఫుల్ టైం అయితే కొట్టేసినాము. 5,000 అయితే అయిందనమాట మొత్తం. ఇంకెట్లా హైదరాబాద్ వచ్చినాం కదా, మన ఫ్రెండ్స్ కూడా కలిసేస్తామని చెప్పేసి మెహరాజ్ బైతో అయితే కలిసినాం అనమాట. ఈయన వీలర్ అనమాట, వీలింగ్ చేస్తాడు, స్టంట్స్ చేస్తాడు. ఇంకా ఆల్రెడీ టైం అయిపోయింది, ఈవినింగ్ అయిపోతానింది. సర్లే అని చెప్పేసి అయితే మనం బయలుదేరేసినాము. కొన్ని పెట్రోల్ బంక్ అయితే క్లోజ్ కూడా చేసినాం, పెట్రోల్ అయిపోయింది అని చెప్పి. ఇంకా సర్లే షాపింగ్ చేస్తాం అనుకున్నా, కానీ అవ్వలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. షాపింగ్ అంటే ఏదో బొమ్మలు కాదు, ఐ విల్ షో ఇన్ ద నెక్స్ట్ వీడియో. సర్ప్రైజ్ ఈసారి. ఇంకా హైదరాబాద్ టు కర్నూలు అయితే నాన్ స్టాప్ కొట్టేసిన 250 కిలోమీటర్స్. ఇంకా సర్లే ఏదైనా తింటాము తాగుతామని చెప్పేసి అయితే నిలిపినాను. సరే ఇంకా బయలుదేరుతాం అనుకునే లోపలైతే మనోడైతే కనిపిస్తున్నాడు అనమాట. వీడు కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. వీడు నా క్లాస్మేట్, నా ఫ్రెండ్ అనమాట బీటెక్ లో. వీడైతే బైక్ లో వచ్చినాడు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వీడు కూడా కలుస్తాడని చెప్పి. చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను నిజంగా. ఫైనల్లీ బయలుదేరేసిన. ఈ రోడ్ లో అయితే ఎన్ని టోల్ ఉన్నాయంటే నాకే విసుకొచ్చేసింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అరౌండ్ 250 కిలోమీటర్స్ తర్వాత ఆపనా అనమాట. ఇక్కడైతే ఖవా దొరుకుతుంది. చాలా అంటే చాలా ఫేమస్. ఊరు మొత్తం అమ్ముతారనమాట. ఈ ఊరు పేరు తెలిసి పక్కగా కమెంట్ చేయండి. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ మనం అయితే ఇంటికి వచ్చేసినాం అనమాట. చాలా మంది హోండా సిటీ ఎక్కడ అడిగినారు కదా, ఇక్కడ ఉంది చూడండి. నా తమ్ముడికి పట్టేసి పెట్టరా అని చెప్తే కూడా పట్టేయలేదు. ఇది వాష్ చేసి కూడా గలీజ్ అయిపోయింది బండి. ఇంకా నేను కూడా వెళ్ళి పనుకుంటాను. మీరు కూడా ఒక లైక్ వేసుకోండి. కలుద్దాం. బాయ్. ఓకే బాయ్.